కామనగరం అని 2 పేర్లతో పిలుస్తారని చెప్పాను కదమ్మా. కామనగరము సమస్త రూపములకు నగరమని. ఏమ్మా? అలానే నామనగరము సమస్త మంత్రములకు, సమస్త నాదములకు కూడా నగరమని. ఏమ్మా? ఏ నాదం పలకాలన్నా కూడా మూలము బిందు స్థానమే. అందుకనే పరా పశ్యంతి మధ్యమ వైఖరిగా. అదే ప్రిన్సిపల్ నీలో కూడా పర అంటే నీ మూలాధారంలో అభావంగా ఉన్న ఆలోచనలు మణిపురంలోకి వచ్చినప్పుడు పరా పశ్యంతి అవుతాయి మణిపురం దగ్గర. మళ్ళీ హృదయంలో వచ్చినప్పుడు మధ్యమ అవుతున్నాయి. నోటి నుంచి వస్తే వైఖరి అని. అదే ప్రిన్సిపల్ నీలో కూడా సర్వ సృష్టిలో ఉన్నాయి. అందుకే సర్వనాదములకు కూడా అమ్మవారు మాతృక. ఎవ్వడు ఏది పలక, అందుకే సంకల్ప అభావాలన్నీ అమ్మవారు. గంట తర్వాత నేనేం మాట్లాడుతున్నా అనేది నాకు తెలియదు, నీకు తెలియదు. మరి ఆ సంకల్పం ఎవరి దగ్గర ఉంది? అమ్మవారి దగ్గర ఉంది. ఆమె గనక సరే ఈ మాట చెప్పు అంటే మధ్యమాలోకి వస్తుంది, పరా పశ్యంతిలోకి వస్తుంది, భావాన్ని ఇస్తుంది, ఇది చెప్పు అని. మధ్యమాలో అంటే హృదయంలో అక్షరం ఇస్తుంది మాట్లాడటానికి. భావం ఇచ్చావమ్మా మాట్లాడద్దా అని. ఊరికే మాటల్లోనే ఈ స్వీట్ కొంటాను, ఆ స్వీట్ కొంటాను అనే కంటే అదేదో నేను తింటే అయిపోతుందిగా, అంటే అయిపోయిందిగా. అయితే వైఖరిలో చెప్పు పో అంటుంది. ఇగో ఈ అక్షరాలు 50 మాతృకా వర్ణాలు, ఇవి తీసుకుని అల్లుకొని చెప్పుకో అని. ఇదే ప్రిన్సిపల్ సృష్టిలో కూడా ఉంది అని. అందుకే సమస్త మంత్రములకు, సమస్త నాదములకు ఆమె నగరం. అది శ్రీమన్నగర అంటే అది. వాళ్ళు చెప్పింది నామాలు అవమ్మ. శ్రీ అంటే ఏమిటి? శ్రీమత్ అంటే ఏమిటి? నాయిక అంటే ఏమిటి? నగర అంటే ఏమిటి? కామ నగర అంటే ఏంటి? ఇప్పుడు నేను నామ నగరం అయింది. ఇప్పుడు 7వది శ్రీమయి. శ్రీమయి ఆమె శ్రీతో కూడుకున్నది. మయి, మాయి కూడా అనొచ్చు. అమ్మ, శ్రీమాత అన్నట్టు. శ్రీమయి అంటే ఏంటంటే బుద్ధిమయి ఇలా అంటుంటారు కదా. ఒక వస్తువే కాదు, అన్నీ మయి అయి తను తాను కూర్చున్నది శ్రీమాత. ఇంక అంతకంటే మించింది ఏముందమ్మా? 1000 నామాలు శ్రీమాత అనే ఒక్క నామంలో ఉన్నాయి. అందుకే ఆ ఒక్క నామమే మీలాంటి వాళ్ళకి ఇస్తుంటారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకో అమ్మా. గురు కృప హి కేవలం, మాతృ కృప హి కేవలం అని గురువు గారు ఇచ్చారు. ఎందుకురా ఈ నామాలు రోజు కంఠశోస్తో చదువుతావు కష్టపడి బలవంతంగా? ఒక్కసారి శ్రీమాత అను చాలు. శ్రీలోనే అన్నీ ఉన్నాయి కదమ్మా, ఇంకెందుకు ఇంకా? తర్వాత కదా ఈ శ్రీ ఏమైంది? సింహాసనాన్ని రూపంలో సింహాసనాన్ని అధిరోహించింది. క్షితగ్నిగుండం నుంచి బయటకు వచ్చింది. దేవకార్యం ఎందుకు వచ్చింది? దేవకార్యం అంటే శివుడి యొక్క సంకల్పం పెట్టుకుని వచ్చిందని. ఈ దేవతలు కాదు. దేవకార్య సముద్యత అంటే ఆయన సంకల్పం పెట్టుకుని ఆ తల్లి సృష్టి చేస్తుందని. ఎలా వస్తోంది? ఉజ్జద్భాను సహస్రాభ, 1000 కిరణ కాంతులతో సృష్టి చేస్తోంది అని. సింపుల్ గా చెప్పుకుంటూ పోవాలంటే ఇలా నేను గంటలో ముగిస్తావు ఈ నామాలు. చితగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత ఉజ్జద్భాను సహస్రాభ. ఇంకేంటమ్మా? చతుర్బాహు సమన్విత. ఎలా? చతుర్బాహు సమన్విత అంటే 4 దిక్కుల్ని సృష్టించుకుంటూ వస్తుంది. సృష్టి ఉండాలంటే 4 దిక్కులు ఉండాలి. రాగస్వరూప పాషాఢ్య అంటే రాగముతో వస్తున్నది, అనురాగముతో. రాగద్వేషముతో కాదు, రాగముతో ఈ సృష్టిని అల్లుతున్నది అని, ప్రేమతో అల్లుతున్నదని. ఇలా నామాల్లో అర్థం అలా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అమ్మో లలితాంబిక అయ్యింది చివరికి అని మామూలుగా చెప్పాలి అంటే. అలా కూడా భాష్యం చెప్పచ్చని చాలా. కానీ నేను అమ్మదయ్యతో అలా చెప్తే నన్ను అమ్మవారు వాయించేస్తుంది. వేదవా సర్లే ఆశీర్దిస్తుంది, తిట్టదేమో. నీ వరకు బాగానే ఉంది లేరా, మిగతా వాళ్ళకి గురువులు అలా అంటారు. అందుకే అన్ని విడమర్చి చెప్పాలి మీకు. అవునా? అందరూ ఆ స్థితికి వచ్చేస్తారా? అవునా? అదనమాట అమ్మవారు చేసే పనులు అలా ఉంటాయి మరి.
ఆమె శ్రీమయి. తన యందే సర్వమును నిలిపి ఉన్నట్టిది ఎవరో ఆమె శ్రీమయి. నీకు ఏ వస్తువు కావాలన్నా ఆవిడలోనే నువ్వు వెళ్ళి ఆ అమ్మవారిని ప్రార్థించి, అమ్మవారి పూజ చేసి మళ్ళీ ఆవిడలో నుంచి తీసి నీకివ్వాలి. నువ్వు సంపాదించుకునేది ఏమీ లేదని. సర్వము తాను ఏంటి, అన్ని సృష్టిలో ఉన్న సర్వము గూడా నిలిపి ఉన్నట్టిది ఎవరో, తనలో నిలిపి ఉన్నట్టిది ఎవరో ఆమె శ్రీమయి. అందుకే అమ్మా నాకు ఈ కష్టం తొలగించు, అమ్మా నాకు ఈ డబ్బు ఇయ్యమ్మా, అమ్మా నాకు ఈ ఆరోగ్యం ఇవ్వమ్మా. ఏది ఆరోగ్యమాత రూపంలో నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. బుద్ధి ఇవ్వమ్మా అంటే సరస్వతి రూపంలో ఇస్తుంది. డబ్బు కావాలి అంటే లక్ష్మీ అమ్మవారిని పూజలు చేసుకో, నీకు అష్టలక్ష్ములు వస్తాయి. అంతేగా? అవే దశమహావిద్యలు. ఈ దశమహావిద్యలే అన్ని సంకల్పాలతో 10 సంకల్పాలతో ఉన్న జీవులు చేసే సాధన. దాని పైనది చేసేది శ్రీ విద్య. శ్రీ విద్యోపాసకుడు చేస్తాడు. శ్రీనే ఆరాధిస్తాడు. వాడు శ్రీమయి అవుతాడు. అర్థమైందా అమ్మా? సో ఉపాసన వేరు, శ్రీమయి వేరు. అందుకే సంకల్పం చాలా గొప్పగా పెట్టుకోవాలి. ఖాళీ ఉపాసన చేశాను లేదా త్రిపుర ఉపాసన చేశాను అంటే ఆ దేవతలు నీకు అది ఇవ్వరని కాదు. ఆ బుద్ధి కూడా మళ్ళీ నీకే చెప్పిస్తారు. ఒరేయ్ నేను ఇంతవరకు నీకు ఇస్తాను రా, ఇంకా పైన ఉందిగా, ఆ సంస్కారం కూడా తెచ్చుకో, ఆ బుద్ధి కూడా ఇస్తున్నాను అని ఆ కాళీ అమ్మవారు. అందుకే నీ బుద్ధిని బట్టి అవి ప్రవర్తిస్తాయి. అందుకే బుద్ధిని బట్టి సంకల్పం. నువ్వు అదే అడిగావు, అదే ఇస్తాను. అంతే కదా? నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అన్నావు, అదే ఇచ్చాను. నాకేం తెలుసు? నువ్వు భార్యను ముట్టుకున్నా నీ భార్య బంగారం విగ్రహం అయిపోయింది. ఇక నాకు సంబంధం లేదు. దశమహావిద్యలు ఇప్పుడు మిగతా దేవతలు ఎలా ఉంటారంటే అదన్నమాట. నీ ఆలోచన ఎంత ఉంటుందో అంతవరకే వాళ్ళు ఇవ్వగలుగుతారు. అంటే అంతకంటే ఎక్కువ ఇవ్వలేరా అంటే ఇస్తారు. కానీ నువ్వు కోరుకోవాలిగా. నీకు ఆ బుద్ధి ఉండాలిగా. నాకు ఇది వద్దు, అది వద్దమ్మా. ఇహ, పర 2 లేవు నాకు. నాసదీయ సూక్తం. వాడు శ్రీమయి. అర్థమైందా? శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడు? వాడు శ్రీమయి. అవతార పురుషులు అంతే కదమ్మా. అదనమాట. అమ్మవారి యొక్క అంశదేవతల్ని వాళ్ళు ఇవ్వలేరని కాదు. వాళ్ళు అమ్మవారి స్వరూపాలే. కానీ నువ్వు అడిగింది ఏంటి? నీ సంకల్పం ఏమిటి? అమ్మ సంకల్పం కాదుగా, మాయలో పెట్టుకున్న సంకల్పం. సో నా తత్వాన్ని నువ్వు కోరుకున్నావు. ఖాళీ తత్వం, కాలాన్ని జయించాలి, శత్రువుల్ని జయించాలి, అన్ని కాలాలు నావే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా పని అయిపోవాలి అని అన్నావు. అదే ఇచ్చాను. మహాకాళి అంటే నేను మహాకాళిలో శ్రీమయి. అది నువ్వు కోరుకోలేదుగా. అవునా? అమ్మా ఆజ్ఞాచక్రం పైకి తీసుకెళ్ళి ఆ మహాకాలం ఏదైతే ఉందో, మహా చైతన్యం ఏదైతే ఉందో అందులో కలుపుకో తల్లి అంటే అదే ఇచ్చేది నీకు పరంలో. మరి ఇహంలో ఈ సాధన చేస్తావు, చచ్చావు, ఇదే తీసుకోపో అంటుంది. అర్థమైందా అమ్మా? అంతేగాని వాడు ఖాళీ ఉపాసకుడు అండి, వీడు పలానా ఉపాసకుడు అండి అని చెప్పి నువ్వేం భయపడవలసిన అవసరం ఏం లేదు. వాడు అంతవరకే. అందుకే నువ్వు ఎంత ఆలోచన చేస్తే నువ్వు అంతే అని. మరి నీతో అమ్మవారు ఎంత ఆలోచన చేస్తుంది? నువ్వే శ్రీమయ్యిరా అంటుంది. నేను శ్రీనే పెట్టుకున్నాం మనందరం. మా కిందవేమో వద్దు, ఇహం ఏమో వద్దు మాకు. మాకు సత్యలోకం వరకు ఏం అవసరమే లేదు. మాకు బిందువు అమ్మ దయ తప్ప మాకేమీ లేదు. అర్థమైందా? అదే నాసదీయ సూక్తం అంటే. శివ సంకల్పమే మా సంకల్పంగా అమ్మ పాదం దగ్గరికి వెళ్ళిపో అని ఈ నామం శ్రీమయ్యి అంటే అది. దేవుడిని కోరుకునేవాడు ఎవడమ్మా? దేవుడు సృష్టించిన వస్తువులు కోరుకునే వాళ్ళే ఎక్కువ. చాలా. అంతే కదా? తల్లిదండ్రులు ఎందుకు అవసరం? డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రులు, ఇవ్వకపోతే అంతే. నువ్వు అడిగిన దానికి ఎక్కువ ఇచ్చాడనుకో, మా డాడీ ఏది అడిగినా ఇస్తాడండి, మా డాడీ అంటే మాకు చాలా ఇష్టం అని అనేవాళ్ళు ఉంటారు చూడండి. అవునా? ఏ ఆటో నడిపే వాడి దగ్గరికి వెళ్ళి ₹1,00,000 అడిగేవాడు చావ చేత కొడతాడు. మా డాడీ ఈ కష్టాల్లో నుంచి మేము ఎప్పుడు వెళ్ళిపోతాం, మా డాడీ చెడ్డవాడు, కొడతాడు అని చెప్పి ఊరంతా ప్రచారాలు చేస్తారు. అట్లా అనమాటమ్మా. అంతేగాని ఇక్కడ అంశదేవతలు తక్కువని, వాళ్ళందరూ అమ్మవారి శ్రీమయీ స్వరూపాలని. శ్రీమహీ స్వరూపాలు అంటే అమ్మవారి దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయని. అమ్మా ఈ వస్తువులు కోరుకుంటే అవే ఇస్తుంది.
నన్ను కోరుకుంటే నేనే నాలో కలుపుకుంటాను రా పిచ్చివాడా. ఏది కావాలి? శ్రీమయ్య మరి ఉపాసనలో మరి నా సృష్టిలో వస్తువులా? అంతే కదా! ఓకే. చిన్నమస్తా ఇహాన్ని నరుక్కుంటున్నానమ్మా. ఇహము అంటే ఈ కోరికలు ఇవన్నీ హ్మ్. సంకల్పాలన్నీ సంకల్ప రాహిత్యం చేసుకుంటున్నానని చెప్పి, ఆ సంకల్ప రాహిత్యం అనే శిరస్సుని ఖండించుకుంటున్నాను. ఖండించుకున్న తర్వాత ఇంక సంకల్పం చేయలేంగా, ప్రాణం పోయింది. నాకు పైనదివ్వు, పరతో కూడుకున్న శిరస్సు. అదే శ్రీ విద్య, బ్రహ్మ విద్య ఇవ్వు అని. అది తల నరుక్కోవటం అంటే. అంతేగాని బొమ్మల్లో చూసినట్టు ఆ! కత్తి తీసుకొని తల నరుక్కోమని కాదు. తత్వం. ఏమ్మా అహం, నేను అనే దాన్ని నరికేసుకుంటున్నాను. అలాంటప్పుడు నాకు సంకల్పం ప్రత్యేకంగా ఏముంటుందమ్మా శివ సంకల్పం తప్ప అని. అవునా? నీవు అనేవాడివి లేనప్పుడు ఇంకేం మిగిలింది? శివ సంకల్పమే మిగిలింది. అమ్మే మిగిలింది. నువ్వే శ్రీమయిగా ఉండిపోయావు. ఎవరు ఏమయ్యారు? చూసారా? అది తెలుసుకోవాల్సిన విషయాలు. ఏమ్మా? అంటే దశమహావిద్యల్లో మీరందరూ గూడా అమ్మవారిని మనం గనక ఉపాసన చేయకూడదని కాదు. చేసినప్పుడు లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఏమ్మా? అప్పుడు నువ్వు శ్రీమయి. అవునా? అది శివ సంకల్పమేగా. నీ వరకు చేసావు అంటే ఇంతకుముందు చెప్పినట్టు. అంతే. నువ్వెంత ఆలోచన చేస్తే అంతే. అందరిని భయపెట్టించుకుంటూ తిరుగు. అంతేగా? శ్రీమయి అంటే అంశని, పూర్ణముని, పరిపూర్ణమును, పరాపరిపూర్ణమును తనయందే నిలుపుకున్న లలితా పరాభట్టారిక అంటున్నాడు ఒకటేసారి. నీ అంశ నిన్ను ఏమ్మా చూడు ఎలా చెప్తానో. నీ అంశని, నీ ఆత్మని నీవు షోడశి అని స్థితికి చేరుకున్నప్పుడు ఆ షోడశి రూపము గూడా నేనే. అలానే పరిపూర్ణము ఎక్కడ సవికల్ప సమాధి పరిపూర్ణము. నీకు మరి సవికల్ప సమాధి ఏమైంది? పరిపూర్ణ స్థితి అయిందా లేదా? అది అలా పరాపూర్ణము నిర్వికల్ప సమాధి గూడా లలితా పరాభట్టారిక పైన ఉన్న అమ్మవారి అసలైన రూపం, మూల విరాట్ స్వరూపం ఏది ఉల్లలిత ఉందే, ఆ నిర్వికల్ప సమాధుల్లో గూడా నిన్ను నేను తీసుకెళ్ళిపోతాను. ఇవన్నీ గూడా నేను నా దగ్గర నిండి ఉన్నాయి. నేనే అదిగా ఉన్నాను. నేనే శ్రీమయి. చెప్పండిప్పుడు. అర్థమైందా? సో, ఏం అందుకని ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు అది కోరుకుంటారు. మాకు మంత్రం ఇయ్యండి, షోడశి ఇవ్వండి. ఇంతే. పరాపరిపూర్ణము. అమ్మవారు శ్రీమయ్యిని ఎవరు కోరుకోరు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటే, అమ్మ దయ ఉందనుకోండి, ఈ అంశం నుంచి ఆ పరాపరిపూర్ణం వరకు అన్నీ ఇస్తుందిగా. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా నాకు షోడశి మంత్రం ఇవ్వండి, ఈ మంత్రం ఇవ్వండి అని అడగటం ఎందుకు? అవునా? దయ ఉంటే అన్నీ ఇచ్చేస్తుంది. నిన్నే శ్రీమయి చేస్తుంది. అవునా? అవునా? సింపుల్. ఇటువంటి సంస్కారం మనం పెంచుకోవాలి. అడిగే బుద్ధి ఉండకూడదు. అడుక్కు తినే బుద్ధి ఎప్పుడూ ఉండకూడదు. ఏమ్మా? జీవితంలో, లౌకికంలోనూ అలానే అమ్మ దగ్గర గూడా. నీ దయ ఉంది కదమ్మా! ఎన్ని సార్లు చెప్తావు నువ్వు గూడా? నీ దయ ఉంది కాబట్టి ఇవాళ నీతో మాట్లాడుతున్నాను. నేను అనుకుంటే మాట్లాడుతున్నానా? లేదా నిన్ననే పోయేదాన్ని. నా కాలం నిన్ననే అయిపోయింది నా డేటు. ఇవాళ నీతో మాట్లాడుతున్నా అంటే ఇవాళ నన్ను బతికిచ్చావు. అంతే గదా! సో, నీ దయ చాలులే అమ్మా అని ఊరుకోవాలి. అంతేగాని ఊరికే అదివ్వు, ఇదివ్వు అంటే ఏమిటి? నీకోసం సృష్టి చేశానా? అన్నీ నీకే ఇవ్వాలా? ఆవిడకి తర్కం ఉంటుందిగా. అన్నీ ఇచ్చే ఉన్నానుగా. ఎవ్ అందరిని కిందకి సృష్టి చేశాను అంటే, నీ పక్కన నీకు కావాల్సిన సరంజామా అంతా గూడా ఇచ్చి పంపించాను. నీ 2 జన్మలకు సరిపోయేంత ఇచ్చాను నేను. అంటే శ్రీ మాయని ఇచ్చాను, శ్రీ విద్యని ఇచ్చాను. ఈ 2 తెలుసుకోవటంలోనే నీ జీవితం అయిపోతుంది. ఇంకేది ఇవ్వలేదు చెప్పు అని. మాయలో ఏది కోరుకున్నా అది ఉందిగా ఆ వస్తువు. చేతులిచ్చాను కష్టపడు. కాళ్ళిచ్చాను. బుద్ధిచ్చాను.
దాంతో సంపాదించుకో. పక్షులు మరి పొద్దున్నే 5కి లేచి పాపం ఎర్లీ బర్డ్ రైజెస్ అంటారు. ఏ పక్షి తొందరగా లేస్తే దానికి అన్నం ఉంటుంది. అవునా? పక్షులే చేస్తున్నాయి. అవునా అమ్మా? తెల్లారు పొద్దున్నే లేచిపోతున్నాయి. మన 10 అయినా మనకు తెల్లారదు. 11కి మనం వెంకటేశ్వరుని లేపుతాం. అవునా? వెంకటేశ్వర సుప్రభాతం పెట్టి ఆయనకి పెడతాం నువ్వు లే అని. ఆయన ఎప్పుడో లేచాడు ఆయన. ఆయన లేవటం ఏంటి? పడుకోవటం ఏంటి? ఆయన పడుకుంటే లోకం పడుకోదు. ఎవరు లేపుతున్నారు? ఎంత అజ్ఞానం. అవునా? నువ్వు తలుచుకోవటం వలన అది సుప్రభాతం నీకు. మంచి ఆలోచనతో మొదలుపెట్టని ఆయన ఆల్రెడీ చెప్పున్నాడు. ఆయన లేపుతావు. ఆయన యోగ నిద్రలోకెళ్తే ఏమైపోతుంది? ప్రళయంలో ఆయన యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. సృష్టే లేదమ్మా. సో సుప్రభాతం అంటే అర్థం ఏమిటి? నీవు ఎప్పుడు లేస్తావో నేను బతికి లేచాను. అదే ప్రభాతాన్ని చూశాను. సూర్య నమస్కారం చేశాను. ఎదురుగుండా సూర్యుడు ఉన్నాడు. చూడటం అంటే ఆ దృష్టి కూడా నీవే ఉన్నావు. నువ్వే ఇచ్చావు స్వామి. అది నాకు సుప్రభాతము. అంటే ఈరోజు నాకు ప్రాణం పోశావని. నిన్ను నువ్వు లేపుకుంటున్నావు. ఎందులో నుంచి? అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయకి తీసుకెళ్తున్నావు. అందుకే నన్ను ఇక్కడికి పంపించావా అని ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి సుప్రభాతంలో. అంతేగాని ఆయన లేపి ఆయనవన్నీ గోవింద గోవింద అనుకుంటూ పాడుకుంటూ కూర్చోవటం కాదు. ఆ పాటలు వింటాం కాదు. సుప్రభాతం అంటే అది. సో ఆ పాఠం కూడా ఈ సృష్టిలోనే చూపిస్తున్నాడు. అన్ని పక్షులు, మూగ జీవాలు ఎలా లేస్తున్నాయి 4 గంటలకి. అవునా? శునకాలు చూడండి. ఏ టైంలో పడుకోవాలో మధ్యాహ్నం పడుకుంటాయి అవి ఎండలో. ఎక్కడో కార్ల కింద పోయి. అవునా? రాత్రి 3 అయినా అరుస్తూనే ఉంటాయి. అవి నైట్ డ్యూటీ చేస్తే మార్నింగ్ అంతా పడుకుంటాయి. నైట్ వాచ్‌మెన్‌లు అవి. అవునా? సృష్టిలో ఇన్నున్నాయి. సృష్టిని చూసి నేర్చుకోవాలి. పక్షుల్ని ఎవరు లేపుతున్నారు? అది 4కి అది గుడ్లు పొదిగింది. దానికి బుజ్జి బుజ్జి ప ప పిచ్చుకలుంటాయి గూట్లో. అవి నోరు ఇలా తెరుచుకొని ఉంటాయి. అమ్మ లేస్తే వెళ్లి తీసుకొస్తుందని. అది పొద్దున్నే 4 5కో ఎప్పుడో టక్కని లేస్తాయి 2 వెళ్తాయి. అప్పుడే మనం అందరం అంట్లు, గింట్లు అన్నీ బయట పడేస్తుంటాంగా బయట ఊర్లల్లో. ఆ మెతుకులన్నీ ఏరుకొని టక్కన వచ్చి పెట్టేస్తాయి. కడుపు నింపేస్తాయి. 10కెళ్తే ఏం దొరుకుతుంది దానికి? వాడి గిన్నెలన్నీ కడిగేసి ఇంట్లో పెట్టుకుంటాం. అవునా? అది ఎర్లీ బర్డ్ రైజెస్ అంటే అదనమాట. అందరూ లేచిపోతారు. మోండా మార్కెట్లు కూడా రైతులందరూ తీసుకొచ్చి ఫస్ట్‌గా వచ్చినవన్నీ తాజా కూరలన్నీ 6, 7 లోపట అన్నీ అయిపోతాయి. 11కి వెళ్దాంలేండి అంటే ముదురు బెండకాయలు, ముదురు ఈ కాయగూరలు తీసుకొని ఇంటికి రావాలి. ఇదే చెప్తున్నారిక్కడ. ఇవన్నీ సరి జేసుకోవాలి. ఇదే యాటిట్యూడ్ అంటే ఏంటంటే, ఈ యాటిట్యూడ్‌ని మార్చుకోవటం. అంటే శ్రీ విద్యలోకి రావటం. శ్రీ మాయలో ఉన్నవాళ్ళు శ్రీ విద్యలోకి రావటం. శ్రీ మిథ్యలో ఉన్నవాళ్ళు శ్రీ విద్యలో రావటం అంటే చేంజింగ్ ది యాటిట్యూడ్. నీ ఆలోచన పందా మార్చుకో అంటే మాయలో మార్చుకోమని గాదు. అసలేదో యాటిట్యూడ్ మార్చుకోవటం అంటే, ఇంతకాలం నేను దేవుడిని నమ్మలేదు. ఇప్పుడు దేవుడిని నమ్ముతాను. ఇంత జ్ఞానం ఆ తల్లి దయతో వచ్చింది అని చెప్పి నువ్వు భక్తుడివి కావటం. అది యాటిట్యూడ్స్ అంటే. హ్మ్. వాడెవడో ఇంగ్లీష్ వాడు హ్మ్. చిరిగిపోయిన జీన్ ప్యాంట్లు వేసుకున్నాడు. నేను వేసుకుంటే నేను ఇంగ్లీష్ వాళ్ళ అవుతాను. నన్ను గౌరవిస్తారని చెప్పి ఆ ప్యాంట్ వేసుకుని కాదు. అది యాటిట్యూడ్ కాదు మారమని. నీ లోపల యాటిట్యూడ్ నాట్ ఎక్స్టర్నల్ యాటిట్యూడ్. అవునా? కవలికలు కూడా ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద ఏదో పెద్ద సివిలైజ్డ్ పీపుల్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌లు ఇస్తుంటారు. అదేం యాటిట్యూడో తెలీదు. అవునా? అలా అన్నమాట. అది కాదు యాటిట్యూడ్ అంటే. కృష్ణుడు నీకు యాటిట్యూడ్ గురించి తెలియాలి, అట్రిబ్యూట్స్ గురించి తెలియాలి అంటే భగవద్గీతలో కృష్ణుడు భగవద్గీత వినండి. శ్రీమయి అంటే అదనమాట. ఆమె లలితా పరావర్తారిక. అన్నీ కూడా తన యందే సర్వమును నిలిపి ఉన్నట్టిది ఎవరు? ఆమె శ్రీమయి. ఆమెయే శ్రీ లలితా పరావర్తారిక. ఆమె స్వరూపమంతా కూడా దయ, కరుణ. ఆ దయ ఉంటే చాలు అని. అదే శ్రీమయి అని. అమ్మా నీ దయ ఉంది అంటే చాలు. అదొక్కటి కోరుకో. గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం అని గురువుగారు అంత చెప్పాల్సొచ్చింది. హ్మ్.
ఇప్పుడు ఎనిమిదవది నాకా. నాకము అంటే స్వర్గము అని. ఉమ్? నాక అంటే ఆమె ఉన్న చోటే స్వర్గము. ఉన్న చోటే స్వర్గము అంటే బిందువులో ఉంటుంది కాబట్టి అదే స్వర్గం కదా స్వామి. అవును, మరి అదే అసలైన మహాస్వర్గం. నువ్వు అనుకుంటున్న ఇంద్రాది దేవతలు ఉండే ఈ స్వర్గాలు కావు. ఈ స్వర్గాలకే స్వర్గం, మహాస్వర్గం అది. సవికల్ప నిర్వికల్ప సమాధుల్లో అమ్మవారిలో ఐక్యం కావటం అంతకంటే స్వర్గం ఏం కావాలమ్మా? శ్రీ విద్యాభాసలు అది పెట్టుకుంటారు అమ్మా. ఆమె ఉన్న చోటే స్వర్గము అంటే ఇప్పుడు నీలో అమ్మవారు, ఇప్పుడు మనం ఈ 2 గంటలు 2:30 గంటలు మనలో ఈ యొక్క భాష్యాన్ని వింటున్నామే, ఆ తల్లి ఇక్కడ మనలో ఉన్నది. అదే స్వర్గము. అందుకే మనకి స్వర్గతుల్యంలా కాలం ఇట్లా కరిగిపోతోంది. చూసారా? మీకు తెలియదు, ఒక్కరు కూడా కదలకుండా అలా కూర్చోపెట్టేస్తుంది అమ్మవారు. కాలం కరిగిపోవటం అంటే అది. అంచులా కరిగిపోతుంది. అదే స్వర్గము. ఆమె ఉన్న చోటే సాఫల్య నగరము. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ నీ యొక్క కోరికలు కానీ, నీ అభిలాషలు కానీ, ఎంత కష్టంగా ఉండి నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నావే, నువ్వు ఇంటికి వెళ్ళంగానే కృష్ణుడు ఇక్కడ 3 వరాలు ఇస్తే ఇంటికి వెళ్ళి చూస్తే అన్ని వరాలు అక్కడ సాఫల్యం అయిందిగా. అదే ఇక్కడ జరుగుతుందిరా పిచ్చివాడా అని. కుచేలుడు కృష్ణుడు కదా. అటుకులు ఇచ్చావు అంతేగా. కష్టం చెప్పుకోలేదు నా దగ్గర. ఇది ఈ భాష్యం వింటానికి కూర్చున్నావా? అంత బాధలో సరేలే వెళ్ళు, 3 అటుకులు 3 వరాలు ఇచ్చాను పో. అది సాఫల్య నగరము. ఏమ్మా? అదే నాక అంటే అదే స్వర్గము అని. చూడరా? ఆమె ఉన్న చోట అంటే పిపిలికాది అనోవనియాన్ మహతో మహియాన్ అంతా నిండి ఉంది కాబట్టి ఇదంతటినీ కూడా శ్రీ విద్య మనకి దర్శనం చేయిస్తుంది కాబట్టి ఇదే మహాస్వర్గము, మహాసంకల్పము. అబ్బా, ఎంత ఆనందం అండి! పక్కవాడి ఆనందం కూడా నీదిగా భావించి ఆనందం పొందితే మరి డబల్ కమిట్, 1+1 ఆఫర్. వాడికి ఎందుకు ఇచ్చావమ్మా ఆనందం, నాకే ఇవ్వాలి, వీడి మొహం వీడికి ఇంత అదృష్టమా అలా అనుకుంటే మనం ఏం చేయలేం. సాయిబాబా వీళ్ళందరూ కూడా అందరి ఆనందమే వారి ఆనందంగా భావించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మవారి అక్కడే అమ్మవారు ఉంటుంది అని. స్వర్గమే ఎక్కడ తీయదనం ఉంటుందో, చక్కెరలో మాధుర్యంగా ఎలా ఉంటుందో, ఆ అవునా, బిడ్డకి పాలిస్తున్నప్పుడు తల్లి మాధుర్యం ఎలా ఉంటుందో అందులో ఉన్నాను రా నేను, అదే స్వర్గము, స్థూలంలో కాదు అని. చాలా, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ పని అయిపోతుంది, వెళ్ళిపో అంటుంది. నీ కర్మానుసారంగానే ఇస్తాను. ఇవాళే కాదు, నీకు అతి త్వరలో ముందుకు తీసుకొస్తాను. ఏ గ్రహాలు కూడా అడ్డు రావు. శని గ్రహం లేదు, కుజగ్రహం లేదు. అమ్మ ఆధీనంలో ఉంటాయి కదా. అందుకే తక్షణం నీకు ఆ క్షణంలో నీకు అది ఏర్పాటు అవుతుంది. అదే స్వర్గము అంటే. అందుకే అమ్మ తలంపే శ్రీ శ్రీ నిలయము శ్రీమయ్యి. అమ్మని తలుచుకున్నావంటే నీకు ధైర్యం ఎందుకు? ధైర్యంగా బతకవలసిన అవసరం ఏముందమ్మా? జీవితం ధైర్యంగా బతకమని చెప్పిందా? ఇది పెట్టుకొని బతుకురా, అదే స్వర్గము అని. జీవితాన్ని స్వర్గం చేసుకోవటం అంటే ఇది. ఈ భావాలతో కూడి ఉన్న శరీరం ఏదైతే ఉంటుందో, ఆత్మ ఏదైతే ఉంటుందో, వాడెప్పుడు ఇటువంటి స్వర్గంలోనే ఉంటాడు. వాడు ఎక్కడున్నా, అడవిలో ఉన్న ముని గాని, ఋషి గాని ఎవరైనా కూడా ఇది పెట్టుకునే వెళ్ళి అక్కడ తపస్సు చేస్తారు. అర్థమైందా? అలా మీరు జీవితాలు గడపండి అని. చిన్న కష్టం వస్తే కలత చెందటం, సుఖం వస్తే చంకలెగరేయటం ఇది చెయ్యొద్దు. ఇవన్నీ ఇలా వచ్చి మబ్బులు ఎలా వచ్చి వర్ష ఋతువులు ఆకాశంగా ఉండండి. సముద్రం మీద అలలు వస్తూ ఉంటాయి, కష్ట సుఖాలు వస్తూ ఉంటాయి. సముద్రంగా నిశ్చలంగా ఉండండి. అదే నిశ్చల హృదయము అంటే. నువ్వు సాక్షిగా చూడు అంతేగాని నీవు అందులో వెళ్ళొద్దు, వ్యవహారంలో వెళ్ళొద్దు. ఆ వ్యవహారమే నన్ను ఇలా చేసింది అని అనుకోవద్దు. ఆ వ్యవహారం మూలంగా నాకు ఇంత కష్టం వచ్చింది అని అనుకోవద్దు. అది కర్మగా భావించు. ఆ కర్మ చేసేయి. ఫలితం వద్దు. కర్తవ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. నీ పని నువ్వు చేయడానికి ఏమైంది? ఇది కర్మ భూమి, ఆశించే భూమి కాదు. ఏమ్మా? అన్ని పువ్వులు కూడా ఏమ్మా తోటలోనే, వనంలో తోటలోనే పుట్టాలనే ఉంది. అవునా? కొన్ని అడవుల్లో పుడతాయి. వెన్నెల ఇక్కడ ఉంటుంది అడవిలో, అందుకని అడవి కాచిన వెన్నెల అంటారు. అది ఇక్కడ ఉందిగా, అక్కడ ఉంది. అవునా? కొన్ని జంతువులు కొందరు ఆ పక్కల్లో పడుకుంటూ ఉంటాయి, కుక్క పిల్లలు.
కొన్ని జంతువులు రోడ్ల మీద కుక్క చావు చేస్తూ ఉంటాయి. ఇదే 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 తెలుసుకోవాల్సిన విషయాలు మీరు ప్రపంచంలో. ఏమ్మా? సో ఇవాల్టికి ఇంతటితో అమ్మ దయతో గురు కృపతో మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటూ అమ్మవారి ఆశీస్సులతో మీ అందరికీ అభిష్ట సిద్ధిరస్తు ఆయుర ఆరోగ్యమస్తు శుభం భూయాత్ సర్వే జన సుఖినో భవంతు.